కేంద్ర వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు తెలంగాణ స్పీకర్పై ఒక్కసారిగా సీరియస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి తెలుపుకుందామండి. సో రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీకి విధేయత చూపిన తమ 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాఖలు చేసిన పిటిషన్ పైన నిర్ణయం తీసుకోవడం జాప్యం చేసినందుకు గాను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పైన సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం అంటే ఒకసారి సీరియస్ కావడం జరిగింది. ఎందుకంటే స్పీకర్ కోర్టు ధిక్కారాన్ని పాల్పడుతున్నారని సుప్రీంకోర్టు సోమవారం అయితే తెలియడం జరిగింది. జూలైలో భారత న్యాయమూర్తి బిఆర్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత ప్రక్రియను పూర్తి చేయడానికి స్పీకర్కు 3 నెలల సమయం అనేది ఇవ్వడం అయితే జరిగిందని. అయితే అధికారిక కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అనర్హతపై పిటిషన్ నిర్ణయ సమయంలో నిర్ణయం తీసుకోనందుకు తెలంగాణ శాసన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు సుప్రీంకోర్టు అయితే సోమవారం ధిక్కార నోటీసులు అయితే జారీ చేసిందనమాట. మీరు ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు ఏంటి అసలు అంది. సో పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేంద్ర, అదేవిధంగా ఖైరతాబాద్, కడియం శ్రీయారి, శేషంగన్, పోచారం శ్రీనివాసరెడ్డి, బాన్పువాడ, తెల్ల వెంకట్రావు, భద్రాచలం అనగా సంజయ్ కుమార్, జగిత్యాల, అరకెప్పుడు గాంధీ, శ్రీలింగంపల్లి, టి ప్రకాష్ గౌడ్, రాజేందర్, బి కృష్ణమోహన్ రెడ్డి, గద్వాలు, గత్లే యాచార్యారెడ్డి, చేవేళ్లకు సంబంధించి ఈ రకంగా అయితే 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందనమాట. ఎందుకు సంబంధించి చూసుకున్నట్లయితే స్పీకర్ నిష్క్రియాత్మకత దాన్ని మునుపటి ఉత్తర్వుల కంటే ఘోరమైన రకమైన ధిక్కారం అని చెప్పేసి భారత న్యాయమూర్తి బిఆర్ గవాయ్ నేతలు ధర్మాసనం అయితే చెప్పడం జరిగిందనమాట. నిర్ణయం తీసుకోకుండా ఇలా కాలయాపన చేయడం ఏంటని చెప్పేసి వారికి నోటీస్ ఇచ్చే ప్రయత్నం చేశారు. స్పీకర్ కార్యాలయం గడువు పొడిగింపు కోరుతుందనమాట. స్పీకర్ కార్యాలయం తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహిత్, అభిషేక్ సింఘ్వి, న్యాయవాదులు శ్రావణ్ కుమార్లు హాజరై 4 కేసుల విచారణ ఇప్పటికే పూర్తయిందని, మరో 3 కేసుల సాక్ష్యాల నమోదు ముగిసిందని చెప్పేసి వాదించే ప్రయత్నం అయితే చేశారనమాట. 4 వారాల్లో తదుపరి విచారణ. ఈ విషయాన్ని కోర్టు 4 వారాల తర్వాత తదుపరి విచారణ వాయిదా వేసింది. కోర్టు అసంతృప్తిని స్పీకర్ వ్యక్తిగతంగా తెలియజేస్తానని రోహిత్కి ధర్మాసనం అయితే హామీ ఇచ్చిందనమాట. సో మొత్తం మీద ఇక్కడ ఒక కీలక అప్డేట్, న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటారో నిర్ణయించుకోండి, తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు అనేది ఆగ్రహం అయితే అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి.